కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంటే లోకములో కాదు కానీ దేవుని జీవ గ్రంథములో అద్భుతములు ఉన్నాయి, మహాశ్చర్య కార్యములు ఉన్నాయి. అవి మీరు చూడాలి అంటే ఈ నేత్రాలు కాదు కానీ ఆ ఆధ్యాత్మిక నేత్రాలతో చూస్తే అవి మీకు కనపడతాయి. ఉదాహరణకి 2-3 మాటలు చెబుతాను. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అంటే శారా తల్లిది ఒక ఆశ్చర్యం, శారా తల్లిది ఒక ఆశ్చర్యం, ఎలిజబెత్ జకరియది ఒక ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఇప్పుడు జరిగే ఆశ్చర్యం కాదు, ఇప్పుడు ఏదో ప్రయోగాలు చేసి ఆశ్చర్యం అంటున్నారు కానీ వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారు. కానీ అసలు ఆశ్చర్యం ఏంటంటే 90 ఏళ్ల శారాకి, శ్రీధర్మం ఆగిన శారాకి ఆ గర్భవాసంలో నుంచి కుమారుడు రావడం ఆశ్చర్యం. ఏదో 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి చూపిస్తున్నారు కానీ ఏదో మందులో మెడిసిన్ వాడి శారా తల్లి ఏ మందులు వాళ్ళ, ఏ మెడిసిన్ వాళ్ళ, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా తన గర్భ ఫలం కోసము దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి శారా నవ్వుకున్నా సరే అబ్రహాము విశ్వాసం గలవాడై ఉన్నాడు. అది ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యము, ఇటువంటి ఆశ్చర్యక్రియ లోకములో ఎక్కడైనా జరిగిందంటే జరగల. ఈ బైబిల్లో ఉన్న ఆశ్చర్యం. అందుకనే ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయ్యా. దావీదు అన్నాడు, అయ్యా నువ్వు కలగ చేసిన విధము చూడగా